హలో అండి, నమస్తే. నేను మీ మస్తిపురం నాగేశ్చారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. యాక్చువల్గా ఈరోజు నా XU500కి ముందర వీల్ పంక్చర్ అవ్వడం జరిగింది. సో నేను మా ఊళ్ళో ట్రై చేశాను, పంక్చర్ చేసే వాళ్ళు ఉన్నారేమో అనుకుంటే ఎవరు లేరంట. సో నేనే అది ఉంటుంది కదా, అంటే బండికి స్టెప్నీ ఉంటుంది కదా, అది మార్చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. చూడాలి, ఫస్ట్ టైం నేను ఇట్లా స్టెప్ని మార్చుకోవడము. ఇంతకుముందు నా పాత బండి ఆల్టో ఉన్నప్పుడు నేనే మార్చుకునిండే. సో దాని తర్వాత ఇప్పుడు ఇదే మార్చడము. నేను యాక్చువల్గా నా వెహికల్ అంటే కొన్నది 2017లో, అంటే ఫస్ట్ వెహికల్. సో దాంట్లో ఒకసారి మార్చాను, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి మార్చడము. ఇక్కడ నా వెహికల్కి అయితే జాక్రాడ్కి ఎల్ రాడ్ లేకుండే, నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నా, స్విఫ్ట్ డిజైర్ది. కాకపోతే ఆ రాడ్ దీనికి రావట్లేదు. నా దగ్గర ఉన్న టూల్స్లో నుంచి అట్లీస్ట్ సైజ్ అయినా ఫైండ్ అవుట్ చేసి, అంటే నేను దీన్ని తీద్దామని ట్రై చేసినా కానీ ఇది రాలేదు. అట్లీస్ట్ సైజ్ అయినా ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నా. సైజు ఫైండ్ అవుట్ అయింది కానీ ఇది అంటే మన అలవీల్ కాబట్టి ఇది ఓపెన్ కావడానికి ఛాన్స్ లేకుండా పోయింది. నార్మల్ డెస్క్ అయితేనేమో అది వస్తుండే, ఎందుకంటే దాని బోల్ట్ బయటకు ఉంటుండే. కానీ అలవీల్ కాబట్టి అది లోపలికి ఉంది. సో మొత్తానికైతే ఆ రాడ్ ఏదైతే దానికి సరిపోతుందో అది మా కజిన్ బ్రదర్ అంటే మా పెద్దన్న కొడుకు దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చిన. అంటే సైజు కూడా కరెక్ట్ తెలవాలని చెప్పేసి వేరే పాత తీసుకొని వచ్చేసి మొత్తానికైతే వర్కౌట్ అయింది. మొత్తానికైతే రాడ్ సరిపోయింది, కానీ అది లివర్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఓపెన్ చేయడానికి వస్తలేదు. దానికి సపోర్టింగ్ పైప్ కావాలి. సో మా దగ్గర ఉన్న పైపులు ఏవి సరిపోతాయని చూడడానికి వచ్చి ట్రై చేస్తున్నా. సో మొత్తానికైతే ఈ పైప్ అయితే సరిపోయేటట్టుంది. పైప్ అయితే ఓకే, సరిపోతుంది ఇదైతే. దాన్ని ఇక్కడ అక్కడికి కింద చూడు, కింద చూసినా వస్తుందా? నీకు అనిపించిందా? మొత్తం నీళ్ళే అట్లా వద్దమ్మా, అట్లా వద్దమ్మా, అట్లా మరి కట్ చేయండి.
ఇక్కడ పట్టుకొని తిప్పి అక్కడ తిప్పు తిప్పు మంచి కూర్చో తిప్పు మంచిగా నువ్వు ఫస్ట్ లేచి మంచి కూర్చో కంఫర్ట్గా కూర్చో తిప్పి ఇంకా చెప్పు కారు లేస్తుంది తిప్పు లేస్తుంది కారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఈ బండెంబడ ఉన్న జాకీ రాడ్ అయితే జాకీ చిన్నది, అంటే ఈ బండికి సరిపోదు. నేను ఏం చేసిన అంటే ఇది ఫస్ట్ జాకీ లేపిన తర్వాత హైట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక రాయి ఒకటి చెక్క పెద్దది పెట్టిన తర్వాత మళ్ళీ జాకీ కింద హైట్ కావడానికి కోసం అని చెప్పేసి మళ్ళీ వేరే చెక్కలు పెట్టినారండి. అంటే ఫస్ట్ కొంచెం హైట్ లేపినా కాబట్టి మళ్ళీ మొత్తం కింద దింపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వీల్ తీసేసిన తర్వాత మళ్ళీ వీల్ మార్చడానికి పోతుంటే అది సైజ్ సరిపోవట్లేదు, ఆ వీల్కి ఇంకా పైకి లేయాల్సి వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వీల్ పెట్టి ఫిట్ చేయకుండా దానికి కింద రాళ్ళు పెట్టేసి మళ్ళీ జాక్ బయటికి తీసి మళ్ళీ జాక్ కింద మళ్ళీ అంటే దగ్గర ఒక 4-5 ఇంచులు వచ్చేటట్టుగా మళ్ళీ చెక్కలు పెట్టి మళ్ళీ జాకి పెట్టి మళ్ళీ పైకి లేపి అప్పుడు టైర్కి సరిపోయేటట్టుగా చేసినండి.